వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. తెనాలిలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని, ఎవరైతే సోషల్ మీడియాలో కొరత ఉందని అభద్రతా భావం కలగజేస్తున్నారో వారి పేర్లను లిస్ట్ అవుట్ చేస్తున్నట్లు తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్పారు. తెనాలి మండలంలోని పలు పెట్రోల్ బంకులను తహసీల్దార్ పరిశీలించారు. ప్రస్తుతం బంకుల వద్ద ఎలాంటి రద్దీ లేదని, సాధారణ స్థితి ఉందన్నారు. గత 2 రోజుల క్రితం ఉన్న పరిస్థితి నేడు లేదని, పెట్రోల్ డీజిల్ దొరుకుతుందని చెప్పారు. తెనాలి మండలంలో 20 పెట్రోల్ బంకులు ఉన్నాయని, అవి నేడు నార్మల్ పొజిషన్కి వచ్చినట్టు చెప్పారు. కొంతమంది సోషల్ మీడియా ప్రభావంతో నమ్మి హడావుడి చేశారే తప్ప పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు. వాహనదారులు ఒక్కసారిగా బంకుల వద్దకు రావడంతో ఒత్తిడి వల్ల ఏర్పడిన సమస్యగా చెప్పారు. ఇప్పటికే అన్ని పెట్రోల్ బంకులు పరిశీలించాం, స్టాక్ ఎంతుందో కూడా చూడటం జరిగిందని, సాయంత్రానికి కొన్ని బంకులకు ట్యాంకర్లు వచ్చేస్తాయన్నారు. ఈ పరిస్థితిని చూసిన కొందరు క్యాన్లను తెచ్చి బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడానికి ప్రయత్నం చేశారని, వాటన్నిటిని నిరోధించి నార్మల్ పరిస్థితికి తెచ్చినట్టు చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు అడిగినంత డీజిల్ ఇస్తున్నామని, ప్రస్తుతం వ్యవసాయ శాఖ నుంచి రైతులకు కూపన్స్ ఇచ్చి ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు వివరించారు తహసీల్దార్. ప్రస్తుత పరిస్థితి అంతా సోషల్ మీడియా వల్ల వచ్చిందని, ఎవరైతే సోషల్ మీడియాలో అభద్రతా భావం కలగజేశారో అలాంటి వారిని లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్టును జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్పారు. తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇంధన సమస్యపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంధనం ప్రక్కదోవ పట్టించే వారిపై కఠినంగా వ్యవహరించండి అని ఆదేశాలు ఇచ్చారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు నాదెండ్ల మనోహర్. బల్క్ పద్ధతిలో డీజిల్, పెట్రోల్ను ప్రక్కదోవ పట్టించే అవుట్లెట్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడవద్దని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిల్వలు ఉన్నా, నిల్వలు లేవని వాహనదారులకు చెబుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఎంత కొట్టించుకున్నారు? అవసరమైనంత మేరకే కొట్టించుకోండి, ఏమి కంగారు ఏం పడక్కర్లేదు, దొరకదు అనే భయం ఏం లేదు. ఇప్పుడు అన్ని చోట్లకి వచ్చేసింది. అవసరమైనంత మేర కొట్టించుకోండి. చార్ట్ తెప్పించండి ఈలోపు. ఒకసారి చార్ట్ ఉంటుంది కదా, మన చార్ట్ తీసుకురాపు. అమ్మాయి పట్టుకోలేదు. పబ్లిక్ని ఎవరిని ఆపబాకండి అమ్మా. 41.4 దగ్గర ఉంది. ఆ చార్ట్ ఒకసారి తెప్పించండి. మనం ఇక్కడ ఉన్న విఆర్ఓలు ఏం చేయాలి అంటే, అట్లా నిలబడి మనం చూస్తూ ఉండకూడదు. అని ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉంది, అక్కడికి పంపాలి. కొంచెం 1 రోజు 2 రోజులు మనం రెగ్యులేట్ చేసామంటే బాగా వస్తుంది. మన ఊరిని నిలబడి చూస్తూ ఉన్నాం అనుకో, అట్లా రైట్ కాదు. చూడండి, పెట్రోలా డీజిలా పంపించండి. అది డీని చెప్తాను ఒకసారి. ఇదేం చార్ట్? ఇది డెన్సిటీ చార్ట్ సార్. డెన్సిటీ చార్ట్ డిప్ చార్ట్ ఉంటుంది సార్. కంప్యూటర్లో కూడా చెక్ చేద్దాం. హెచ్ఎస్డి కదా, సో 3595 ఉంది. ఇక్కడ ట్యాంకు 3 పెట్రోల్. ఇది ఎంత ఉంది? 1428 ఉంది. ఓకే, బాగానే ఉందిగా. మళ్ళీ మనం ఎప్పుడు వస్తుందన్నారు? డీడీ ఎప్పుడు కట్టాము? సాయంకాలం వస్తుంది. 2 రోజులు ఈ బాయ్స్ని ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు 3 ఏమో ఉన్నారు కదా, ఇట్లా అంటే పెడితే మంచిది. ఒకటి. రెండో విషయం, మన వాళ్ళని కూల్గా మాట్లాడమని చెప్పండి.
స్పీడ్గా మాట్లాడకుండా అనవసరమైన మాటలు మాట్లాడకుండా కూల్గా మాట్లాడమని చెప్పండి. కొంచెం అవి అంటే వాళ్ళు ఏదో పబ్లిక్ ఏంటంటే దొరకదు అనే ఆ స్పీడ్ వస్తారు. మనం అట్లా కాదు, దొరుకుతుంది ఇదిగో అని చక్కగా చెప్పాం. రిలయన్స్ దగ్గరికి వచ్చిందా? వచ్చింది సార్, ఉదయం దిగింది. పబ్లిక్ ఉన్నారా? ఎవరు విఆర్ అక్కడ ఎవరున్నారు? నయారా ఒకటి, రిలయన్స్ ఒకటి కనుక్కోండి. రిలయన్స్ రెండు కనుక. మన సంతకాల వ్యవహారం లేదు, మీరు ఒక్కళ్ళు పెట్టినా నాకు ఓకే. మిస్యూజ్ కాకుండా చూడండి చాలు. నా సంతకం కోసం వెయిట్ చేయండి, మీరు వెయిట్ చేయొద్దు, మీరు పెట్టేస్తే నాకు చాలు. ఓకేనా? మన రైతులకి ఎవరికి అవసరం వచ్చినా చెప్పండి, ఏమి ఇబ్బంది ఏమి లేదు, ఆయిల్ దొరుకుతుందని చెప్పండి. దేవగారు కోపల్లి గుడివాడ అంటే 20 లీటర్లు వాళ్ళకి ఎంత అవసరం అడుగుతున్నాము. ఇప్పుడు ఈ రైతుని అడిగాం ఎంత కావాలని, 20 లీటర్లు కావాలన్నారు. అసలు ఆయిల్ మొత్తం అందుబాటులో ఉందండి, రైతులకు కావాల్సిన విధంగా వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ. మనం వాళ్ళకి ఎంత అవసరం అంత అందజేస్తాం. నరసింహ గారు మామూలు మాట్లాడుతున్నారా? ఈరోజు మన తెనాలి మండలంలో ఉన్న పెట్రోల్ బంకులన్నింటినీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాం. 2 రోజుల నుంచి పెట్రోలు డీజిల్ కొరత ఉంది అని చెప్పేసి ఒక అపోహల కారణంతో మేము అన్ని పెట్రోల్ బంక్స్ని పరిశీలించడం జరిగింది. మనకి తెనాలిలో హెచ్పిసిఎల్ కంపెనీ నుంచి వచ్చేవి 4 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అట్లాగే ఐఓసిఎల్ 7 ఉన్నాయి, బీపీసీఎల్ 7 ఉన్నాయి. ఇవి కాక 2 ప్రైవేట్ బంక్స్ ఉన్నాయి, రిలయన్స్ అండ్ నయారా. రిలయన్స్లు ప్రైవేట్ బంకులో కూడా ఇందాక 22,000 లీటర్ల డీజిల్ వచ్చింది. అన్ని చోట్లకు కూడా డీజిల్ సఫిషియెంట్గా వచ్చింది. నిన్నంతా కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. అట్లాగే మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎక్కడికక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా జిల్లా ఆఫీసర్లందరినీ కూడా ఈ ఆయిల్ కంపెనీస్ దగ్గర పెట్టి మరి ముఖ్యంగా ముందు మన తెనాలికి ప్రాధాన్యత ఇమ్మని కూడా చెప్పారు. అట్లాగే అన్ని చోట్లకు కూడా ఆయిల్ అయితే చేరుకుంది రాత్రే, ఎక్కడా ప్రాబ్లం లేదు. మన రిక్వెస్ట్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే అపోహల వల్ల అంతా ప్యానిక్ అయిపోయి మొత్తం ఒకేసారి ట్యాంకులు డబ్బాలతో కూడా వస్తున్నారు. అట్లాంటిది ఏమీ లేదు. ఈ రోజుకి మళ్ళీ అడ్వాన్స్గా అయిపోతే ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ తెనాల్లో ఈ బంక్ దగ్గర ఉన్నాం, శంకా వెంకటేశ్వర్లు బంక్ దగ్గర. ఇక్కడ ఇప్పుడు చూశాను 3,500 లీటర్ల డీజిల్ ఉంది, పెట్రోల్ కూడా 2,800 దాకా ఉంది. సో ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ కూడా డీడీ నిన్న సాయంత్రమే కట్టేశారు. ఈరోజు సాయంత్రం మళ్ళీ ఇంకో లోడ్ వస్తుంది. 8,000 లీటర్లు డీజిల్, 8,000 పెట్రోలు, 12,000 లీటర్లు డీజిలు, 20,000 ఇప్పుడు మళ్ళీ సాయంత్రంకి రీచ్ అయిపోతుంది. సో అపోహలు ఏమీ పెట్టుకోకండి. అట్లాగే రైతులకు కూడా మనం ముందే కూపన్స్ ఇచ్చాం. ఇక్కడ మనకున్న పరిస్థితి ఏంటంటే మన జిల్లాలో అంతా బాగా జరుగుతున్నప్పటికీ పక్కన నైబరింగ్ మండల్స్ బాపట్ల జిల్లాలో రైతులు కూడా మన దగ్గరికే వచ్చేస్తూ ఉన్నారు. వేమూరు, అమర్తులూరు, అట్లాగే నగరం నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళని కూడా మేము రైతులు ఎవరైతే అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూపన్ ఇస్తున్నారు, ఆ కూపన్ని చూసేసి రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అదే మన ప్రథమ ప్రాధాన్యమని మంత్రివర్యులు చెప్పారు. ఎవరికి సామాన్య మానవుడికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు మార్నింగ్ నుంచి నంది వెలుగు అట్లాగే మన అంగల కుదురు అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించడం జరిగింది. ఎక్కడ డీజిల్ పెట్రోల్ కొరత లేదు. మీరు అనవసరమైన అపోహలకు పడి దయచేసి ఎక్కువ కూడా కొట్టించుకోబాకండి. సమ్మర్ కదా, అనవసరంగా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైనంత మేరే వినియోగించుకోవాలని విజ్ఞప్తి. కానీ ఏంటంటే మనకు రైతు అయితే ఇబ్బంది ఉంది, రైతు ఖచ్చితంగా కొట్టాలి. కానీ అట్ ది సేమ్ టైం మనం ఆ దళారులని ప్రోత్సహించాలి. అది రైతు వారీగా మేము కూపన్స్ ఇస్తాం. వరకు సార్ అది మిగతా మండలాలు కూడా కూపన్ తెచ్చుకుంటేనే. ఇప్పుడు రైతు అనేవాళ్ళు కూపన్ ఇస్తే కొట్టేయండి. కానీ ఆ పేరుతో అతను డబ్బాల్లో కొట్టుకెళ్ళి పక్క మండలాల్లో కూడా రేట్లు ఎక్కువగా అమ్మే ప్రమాదం ఉంది. అది వద్దు. సరే, డ్రెస్ లేదేంటి? ఏమి ఈరోజు డ్రెస్ వేసుకోవద్దని చెప్పారా? లేకపోతే వేయించండి. మనం ఏంటంటే మన స్టాఫ్ డ్రెస్ వేసుకోవడం, అతను తెలియాలి కదా. పబ్లిక్తో సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి, అతను ఎవరి మీద చెప్పాల్సి వచ్చినా కానీ ఇబ్బంది అవుతుంది. వాళ్ళని కొంచెం పద్ధతిగా ఉంచండి.
కొంచెం అసహనంగా ఉండబాకండి. ఎక్కువ మంది వచ్చినా కానీ జాగ్రత్తగా పనిచేయిస్తూ పంపించండి. ఇట్లాంటి టైంలోనే మనం సహనం ఎక్కువ ప్రదర్శించాలి. నెక్స్ట్ పేమెంట్ కూడా చేయించారా? ఎప్పుడు కట్టారు? అది సార్ వాట్సాప్ గ్రూప్లో కట్టారు సార్. ఓకే. అది మనకు ఆటోమేటిక్గా వాళ్ళు ఆన్లైన్లో చూసుకుని స్టాక్ పొజిషన్ బట్టి పంపించేస్తాం. అదే ఎక్కడ లేట్ కాకుండా చూసుకుని. మీరు ఎక్కడి నుంచి రావాలి? కాకినాడ. సరే. ఎప్పుడు కట్టాం మనం? నెంబరు 22,000 ఇది 14,000. మళ్ళా ఓకే, మళ్ళీ 14,000కి ఇండెంట్ చేసాం. ఓకే, సఫిషియెంట్గా ఉంది. సఫిషియెంట్గానే ఉంది. వారం రోజులు కూడా ఎక్కడ అవును, తెలుసు. మన బంకులోనే. అప్పుడు మీ మేనేజర్ గారు నాతో మాట్లాడితే నేనేగా సిఏ గారికి చెప్పాను. మీరే మాట్లాడి ఆయన మాట్లాడితే వెంటనే సిఏ గారికి చెప్పి పంపించాను రిటర్న్ సిఏ. ఓకే, రైట్ సార్. ఓకే, రైట్. తీసేసుకుంటా వాయిస్. టోకెన్లు కూడా చెప్పండి. నిన్న మిస్ అయ్యా రైతులు. నిన్న మాట తెలుసుకుంటే ఇప్పుడు బాగానే ఉంది. ఈరోజు మొన్న ఇబ్బంది పడ్డారా? బాగా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు కొంచెం పర్వాలేదండి, మెరుగ్గానే ఉంది పరిస్థితి. ఉదయం వచ్చారా? నిన్న వచ్చారా? నిన్న వచ్చాను, మొన్న వచ్చాను. ఇవాళ కొంచెం ఫ్రీగానే ఉంది. మొన్న అయితే కొంచెం ఇబ్బంది పడ్డారు సార్. కొంచెం ట్యాంకర్ రాకుండా చాలా కస్టమర్ ఇబ్బంది పడ్డారు. ఫోన్పే లేవు, కొన్ని కస్టమర్ చాలా ఆదుకున్నారు. దీనివల్ల ఇప్పుడు లోన్ క్లియర్ అయిపోయింది. ఫ్రీగానే ఉందా? ఇక కొంచెం ఫ్రీగా ఉంది. నా పేరు రామకృష్ణ అండి. ఏంటి అసలు పరిస్థితి? పెట్రోల్ డీజిల్ సఫిషియెంట్గానే ఉంది సార్, ఇబ్బంది ఏం లేదు. మా వరకు మేము వారం నుంచి కంటిన్యూస్గా కొడుతున్నాం, ఆపకుండా డీజిల్ పెట్రోలు. దగ్గర మాది 200% అబోవ్ ఫీలింగ్ చేస్తున్నాము. మాది రోజు 7 KL 8 KL యావరేజ్ సేల్ సార్. దగ్గర ఈ వారం రోజుల నుంచి 20 KL 15 KL మధ్యలో యావరేజ్ సేల్ వెళ్తుంది సార్. మా దానికి ఇబ్బంది లేకుండా మాకు ఆయిల్ సప్లై చేస్తున్నారు జియో ఆఫీసర్స్. మా ఓనర్ గారు బాగా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. కాకపోతే కస్టమర్స్ ఎక్కువ హెవీ క్రౌడ్ అంతా అవడం వలన కొద్దిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకంటే వాళ్ళని కూడా సాధ్యమైనంత వరకు లాగిచ్చేస్తున్నాం. ఇబ్బంది లేకుండా కొట్టి పంపించారు. రోజు మీద నిన్నటి మొన్నటి మీద వాళ్ళ క్రౌడ్ తగ్గింది సార్. దగ్గర అదుపులోకి వచ్చేసింది సార్. నాకు తెలిసి 10% అబో రోజు మీద ఎక్స్ట్రా కనపడుతుంది, కానీ ఒక రకంగా నార్మల్ స్టేజ్ సార్. ఇది కూడా సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల అవటమే కానీ వాస్తవంగా అయితే కాదు సార్. మన తెనాలి మండలంలో 20 పెట్రోల్ బంకులు ఉన్నాయి. 20 పెట్రోల్ బంకుల్లో కూడా ఇప్పుడు సిచ్యువేషన్ అంతా నార్మల్లోకి వచ్చింది, మొత్తం కంట్రోల్లోకి వచ్చింది. నిన్నంతా కొద్దిగా అపోహల వల్ల ఎక్కువ మంది రావడం, ఇక ఆయిల్ దొరకదు అనే ఉద్దేశంతో చిన్న క్యానుల్లో కూడా తీసుకెళ్ళి కొంచెం ఇబ్బంది పడ్డారు. అసలు ఇప్పుడు మనం చూస్తుంది రిలయన్స్ పెట్రోల్ బంక్, ఇది ప్రైవేట్ పెట్రోల్ బంకు. అయినప్పటికీ ఇక్కడ కూడా ఇందాక 7ంటికి 22,000 లీటర్ల డీజిల్ వచ్చింది. అన్ని చోట్ల మన తెనాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో, మనకి తెనాల్లో HPCL బంకులు 4 ఉన్నాయి. 4గిట్లోనూ ఇప్పుడు స్టాక్ పొజిషన్ చూసాము. అన్ని చోట్ల డీజిల్ 5,300, 5,100 పెట్రోలు ఇట్లా ఉంది. అట్లాగే మనం IOCL 7 ఉన్నాయి. IOCL 7ట్లో కూడా మనకి ఆయిల్ వచ్చింది. ఒక్క చోట పంపు రిపేర్లో ఉంది, అది కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్ల అది రన్ కావట్లేదు, శివాజీ చౌక్లోది. మిగతా BPCLవి 7 ఉన్నాయి, 2 ప్రైవేట్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఈ అన్ని చోట్ల కూడా సఫిషియెంట్గా ఆయిల్ వచ్చింది. మళ్ళీ కూడా రేపు ఈ ఆయిల్ కన్జంప్షన్ బట్టి రేపు అవసరమైన వాటికి కూడా ఈ అన్ని చోట్ల కూడా డీడీలు దించేసాం. సో అసలు డీజిల్ కొరత, పెట్రోల్ కొరత లేదు. కాకపోతే ఏంటంటే పక్క మండలాల్లో చుండూరు, వేమూరు, మన ఇటువైపు కొల్లూరు వైపు నుంచి పక్క బాపట్ల జిల్లాలో నుంచి ఉన్న కొంతమంది ఈ క్యాన్లు అవి తీసుకొచ్చి రైతులు అనే పేరుతో వచ్చి కొట్టమని అక్కడికి తీసుకెళ్ళి బ్లాక్లో అమ్ముతున్నట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. అందుకని మేమేం చేసామంటే కూపన్ సిస్టమ్ ఒకటి పెట్టాం. ఎక్కడ రైతు ఎవరైనా సరే వారికి ప్రథమ ప్రాధాన్యత, ఏ మండలం రైతు అయినా మా దగ్గరికి వస్తే ఆయిల్ కొట్టం అనే పరిస్థితి అయితే లేదు. కాకపోతే అతను రైతు అనేది మనకి ఒక చిన్న కూపన్ లాగా అక్కడ లోకల్గా ఏఓ గారిని ఇమ్మని చెప్పాం. ఏఓలు ఇచ్చిన అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇచ్చినా మాకు ఓకే. బట్ రైతు అయితే వాళ్ళకి ఇబ్బంది, రైతుకి ఇబ్బంది జరగకుండా చూడాలని ఇప్పుడే మీరు చూశారు కూపన్లు ఇచ్చాం. వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఇస్తున్నాం. అది కూడా మళ్ళీ ఇప్పుడు ఇందాక మొక్కజొన్న పంట వేశారు, 20 లీటర్లు కావాలని అడిగారు, 20 లీటర్లు ఇచ్చాం. రైతుకి ఏమి రేషన్ లాగా పెట్టాం. రైతుకి రేషన్ పెట్టే పరిస్థితి ఏమి లేదు. వారికి ఎంత కావాలో అంత అందజేస్తాం.
రైతులకి అలాగే సామాన్య ప్రజానికానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులందరూ కూడా ఈ IOCL, HPCL ఈ కంపెనీల్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు మనం రిక్వైర్మెంట్ చెప్తుంటే మనకి లారీలు వచ్చేస్తున్నాయి. అంతా సిచ్యువేషన్ అంతా నార్మల్లో ఉంది, అండర్ కంట్రోల్లో ఉంది మన తెనాల్లో. ఎందుకని ఇంత టైట్ అవడానికి కారణం? ఇంత టైట్ ఏం లేదండి. ఒక్కసారి మనకి ఒక పెట్రోల్ బంకు సపోజ్ ఒక రోజుకి 10,000 లీటర్లు కన్జంప్షన్ చేస్తే ఇప్పుడు 27,000 లీటర్ల కన్జంప్షన్ చేసింది. అంటే ఏంటంటే ప్యానిక్ సిచ్యువేషన్, ఇక దొరకదు అని సోషల్ మీడియాలో వచ్చిన ఈ దీంతో ఒక్కసారిగా ఇక దొరకదేమని ఇంట్లో ఉన్న చిన్న క్యాన్తో కూడా పట్టుకెళ్లే ప్రయత్నం చేశారు. కన్జంప్షన్ లెవెల్ మారిపోయింది. డిమాండ్ సప్లైకి అనుగుణంగా ఉండేది కాస్త ఒక్కసారిగా సప్లై యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడులాగానే ఉంది, డిమాండ్ని ఆర్టిఫిషియల్ డిమాండ్ లాగా మార్చుకున్నారు. అందువల్ల ఆ ఇబ్బంది తప్ప రొటీన్ ఇప్పుడు ఏమైందంటే దాని డిమాండ్కి తగ్గట్టు కూడా 27,000 లీటర్లు ఇప్పుడు కన్జంప్షన్ జరిగితే 27,000 లీటర్లు వస్తుంది. మళ్ళీ ఇంకా అడిషనల్గా ఈసారి మనం ఏం చేసామంటే ఇంకో ప్లాన్ 27,000 లీటర్ల అవసరమైన చోట మళ్ళీ నెక్స్ట్ రేపటిదానికి కూడా 8,000 లీటర్లకి ఇండియన్ రైజ్ చేసాం. సో కన్జంప్షన్ ఒక్కసారిగా ప్యానిక్ సిచ్యువేషన్ వల్ల పెరిగిందంటే. సిచ్యువేషన్ రావడానికి మరి సోషల్ మీడియా కారణం కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళకి చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా అండి. దీనికి కూడా ఎవరైతే సోషల్ మీడియాలో ఇట్లా ఒక అభద్రతా భావాన్ని ప్రజల్లో మరి లేకపోతే అన్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేసే పనిలో ఉన్నాం. ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం, SP గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే తగు చర్యలు తీసుకుంటాం. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదండి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కోఆపరేట్ చేయాలి. మీడియా, అది సోషల్ మీడియా కావచ్చు బాధ్యతాయుతంగా ఉండి ప్రజల్లో అనవసరమైన అపోహలు కలిగించవద్దు. దయచేసి నా రిక్వెస్ట్, మీరందరూ సహకరిస్తేనే ప్రజలు ప్రశాంత జీవనం కొనసాగిస్తారు.